నమస్తే. ఒక మరణం 100 ప్రశ్నలు, 1000 ఆరోపణలు, నిజమేదో అబద్ధమేదో ఎవరికి అంతు చిక్కని రహస్యం. పల్నాడులో చీలి సింగయ్య చనిపోయారా లేక చంపేశారా అనే ప్రశ్నలైతే సర్వత్రా వినబడుతూ ఉన్నాయి. ఓ కార్యకర్తను చంపేశారు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అంబులెన్స్లో ఏదో జరిగింది అంటోంది మృతుడి భార్య లూర్ధ్ మేరీ. అధినేతపై కుట్ర జరిగిందంటూ ఆరోపిస్తున్నారు వైసీపీ లీడర్లు. ఇంతకీ ఎవరిది సత్యం, ఎవరిది అసత్యం? ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారుతోందా? ఎన్నికలైన ఏడాదిలోనే ఎందుకింత హీట్? ఇకపై ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివలేనా? టీడీపీ వైసీపీ యుద్ధంలో నెగ్గేదెవరు? శవ రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చి నెత్తురులు త్రాగని ధనవంతులెందరో. మహాకవి దాశరథి కృష్ణమాచార్య మాటలివి. ఈ వ్యాఖ్యలను రాజకీయాలకు అన్వయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నేతలు. నాయకుడిని గెలిపించేందుకు సామాన్య కార్యకర్తలు సమిధలైపోతున్నారు. జూన్ 18న పల్నాడు పర్యటనలో ఒక అపశృతి నెలకొంది. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి రాజకీయంగా దుమారం రేపుతోంది. సింగయ్య భార్య లూర్ధ్ మేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదంటూ, అంబులెన్స్లోనే ఆయనకేదో జరిగి ఉంటుందంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కేసు విషయంపై తమపై ఒత్తిడి నెలకొంది అన్నారు. లోకేష్ మనుషులు 50 మంది ఇంటికొచ్చారని ఆరోపించారు లూర్ధ్ మేరీ. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్ లో ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోలో చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్ లో ఇక అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు. వైసీపీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎల్లప్పుడూ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు చూస్తే సింగయ్య మృతి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా అంటూ ఫైర్ అయ్యారు. కార్యకర్త కారు కింద పడిపోయాడని తెలిసినా స్పందించరా అంటూ నిలదీశారు చంద్రబాబు. కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్ గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్ తీసుకెళ్లాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్ గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలి అన్ని చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నో సార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. ఇక సింగయ్య మృతి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్యను జగన్ కారు ఢీకొన్నట్టుగా కదలుతున్నారంటూ ఆయన విమర్శించారు. కాన్వాయ్ ముందున్న వాహనం తగిలినట్టు ఎస్పీనే చెప్పారని గుర్తు చేశారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలి అనేటువంటి ప్రయత్నం. యాక్సిడెంట్, ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు.